Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 132 verse 7. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము 132వ కీర్తన 7వ వచనంలోనిది. We'll worship at his footstool. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము. This verse is an invitation to worship the Lord. ఈ వచనము దేవుణ్ణి ఆరాధించడానికి ఇవ్వబడుతున్న ఆహ్వానం. In this verse is reflecting a deep desire to draw near to God. దేవునికి సమీపంగా రావడానికి ఉండే మంచి కోరిక, దాని గురించి ఈ వాక్యం చెప్తుంది. Let us read the whole verse. ఈ వచనం అంతా చదువుదాం. We will go into his tabernacles, we will worship at his footstool. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుదము రండి. So the phrase his tabernacles refers to the sanctuary. ఈ నివాస స్థలము అన్న ఈ మాట ఆయన గుడారము గురించి, ఆయన సన్నిధి గురించి మాట్లాడుతుంది. సమాజ మందిరము గురించి, where God's presence is manifest and which is symbolized by the Ark of the Covenant. అది దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. అది అక్కడ ఉంచిన మందసము ద్వారా మనకి తెలియపరచబడుతుంది. The psalmist is encouraging the people to come together. కీర్తనకారుడు ప్రజలందరూ కూడా ఈ రీతిగా కలిసి రావాలని And ప్రోత్సహిస్తున్నాడు. seek God దేవుణ్ణి వెతకమంటున్నాడు. and bow before him in reverence. ఆయన ఎదుట భక్తితోటి మోకరించమంటున్నాడు. And the term his footstool symbolizes God's throne on earth. పాదపీఠము అన్న ఈ మాట దేవుని యొక్క పాదములు పెట్టుకునే It పీఠం, symbolizes God's throne on earth. భూమి మీద దేవుని యొక్క సింహాసనం గురించి ఈ పాదపీఠం అన్న మాట చెప్తుంది. In the ancient world, ప్రాచీన దినాలలో a footstool was a place of humility. పాదపీఠం అనేది అది దీనత్వము గురించి చూపించేది. It was where the subjects bowed before a king. ఒక రాజు ఎదుట వచ్చిన ప్రజలు వారు ఆయనకి అక్కడ వంగి సాగిలపడేవారు. Here it represents approaching God in awe and surrender. ఇక్కడ దేవుణ్ణి కూడా మనం అటువంటి భక్తితోటి మనము ఆయన దగ్గర సాగిలపడడం And చూపిస్తుంది. it acknowledges his greatness and authority. ఆయన గొప్పతనము, ఆయన అధికారమును చూపిస్తుంది. So this verse highlights both the privilege and the responsibility of worshipping the Almighty. ఈ సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధించే విషయము అదొక గొప్ప ఆధిక్యత, అలాగే మన బాధ్యత అన్నది చూపిస్తుంది. It reflects a longing to be near God where his presence dwells. దేవుని సన్నిధి ఎక్కడైతే వసిస్తూ ఉంటుందో అక్కడికి సమీపంగా ఉండాలి అన్న ఆశ, కోరిక ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తుంది. When we see the historical background of this verse, ఈ వచనం యొక్క గత చరిత్ర మనము చూస్తే, this verse is rooted in the time when King David brought the Ark of the Covenant to Jerusalem. ఎప్పుడైతే దావీదు ఆయన ఈ మందసాన్ని యెరూషలేముకి తీసుకొచ్చినాడో ఆ సందర్భంలో చెప్పబడుతుంది. The Ark had been housed in a tent for years. చాలా సంవత్సరాలు ఈ మందసము ఒక గుడారములో పెట్టబడింది. We all know it is captured by the Philistines. మనందరికీ తెలుసు, ఫిలిస్తీన్లు దాన్ని పట్టుకొని వెళ్ళిపోయినారు. And also later it is retrieved and kept in Kiryat Yearim. తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత కిరీతాములో దాన్ని పెట్టబడిన. And David's heart was set on bringing the ark to a permanent resting place. దేవుడు దావీదు దానిని తీసుకువచ్చి దాని స్థానంలో పెట్టాలని తన హృదయంలో ఎంతో కోరిక కలిగి ఉన్నాడు. It is in a permanent resting place in Jerusalem so that the people could worship God together. యెరూషలేములో అది స్థిరముగా అక్కడ పెట్టబడాలి, అక్కడికి దేవుని ప్రజలు వచ్చి ఆయనను ఆరాధించాలి అన్నది ఆయన ఆశ. So during this period, అందుకని ఈ సమయంలో the ark was the center of Israel's worship. ఈ మందసము ఇశ్రాయేలీలు ఆరాధన చేసే కేంద్రం. Because it represented God's covenant with his people and his presence among them. దేవుడు తన సన్నిధి ఉంచుతానని దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనకు గుర్తుగా ఉంది That కాబట్టి. is what we read in 2 Samuel. అదే మనం 2వ సమూయేలు గ్రంథంలో చదువుతాం. In chapter 6, 6వ అధ్యాయంలో verses 12 to 15. 12 నుంచి 15 వచనాల వరకు. So by bringing the ark to Jerusalem, అంటే ఈ మందసాన్ని యెరూషలేముకి తీసుకురావడం ద్వారా David sought to unite the people in worship. దావీదు ప్రజలందరినీ కూడా ఆరాధన చేయడానికి వాళ్ళని సమకూర్చగోరినాడు. By doing so, ఆ రీతిగా చేయడం వల్ల he want to make the city of Jerusalem not only as the political capital but the spiritual heart of the nation. ఈ యెరూషలేము పట్టణాన్నంతా కూడా అది రాజకీయ పరంగానే చాలా ప్రాముఖ్యమైన పట్టణంగానే కాదు, రాజధానిగా కాదు,
అది దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండి దేవుని ప్రజలకు Spiritual. ఆత్మీయమైన కేంద్రంగా చేయాలనుకున్నాడు. Theologically speaking, సిద్ధాంతపరంగా చూస్తే this verse emphasizes the importance of communal worship. ఈ వచనము సమాజముగా కూడి వచ్చి ఆరాధన చేసే దాని గురించి చెప్తుంది. Worship is not merely a private act, but a collective experience. ఆరాధన అనేది ఏదో మనము ఒంటరిగా వ్యక్తిగతంగా చేసుకునేదే కాదు గాని అది సంఘముగా కలిసి చేసేది కూడా. Where God's people come together to honor Him. ఎక్కడైతే దేవుని బిడ్డలు దేవుని ఘనపరచడానికి చేరి వస్తారో. So this verse teaches us that worship involves approaching God with reverence and humility. అందుకని ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే దేవుని ఆరాధించడానికి మనం ఎంతో దీనులమై ఆయనని సమీపించాలి అని. It's a call to recognize God as a sovereign and to align our hearts with His will. దేవుడు సార్వభౌముడని ఆయన చిత్తముతోటి మన చిత్తాన్ని కూడా ఏకీభవించాలని దాని కొరకు ఇవ్వబడుతున్న పిలుపుగా ఈ వచనం చూస్తున్నాం. And also the use of the footstool. అంతేకాకుండా ఈ పాదపీఠము అన్న మాట It signifies humility and submission before God. అది దేవుని ఎదుట మనం దీనులంగా మనల్ని మనము సమర్పించుకోవడం చూపిస్తుంది. It reminds believers that approaching God is a privilege. ఇది విశ్వాసులకి ఏం గుర్తు చేస్తుంది అంటే దేవునిని సమీపించడం అనేది అదొక ఆధిక్యత. And also our posture also, it must be a posture of respect. అంతేకాకుండా మనము ఆరాధన చేయడానికి మనం ఎటువంటి భంగిమలో ఉంటామో అది గౌరవప్రదంగా ఉండాలి. So true worship is more than singing songs or reciting prayers. అందుకనే నిజమైన ఆరాధన అంటే కేవలం పాటలు పాడుతూ ప్రార్థనలు చేయడమే కాదు. But it is about bowing our hearts before God in genuine surrender. అది మన హృదయాలనంటే కూడా దేవుని ఎదుట తల వంచి సంపూర్ణంగా సమర్పించుకోవడం. And it is acknowledging Him as the Lord of our lives. ఆయన మన జీవితాలకి ప్రభువు అని ఒప్పుకోవడం. So this verse is a vivid imagery to draw us into a spirit of worship. అందుకనే మనమంతా ఒక ఆరాధన ఆత్మలోకి రావడానికి ఈ వాక్యమంతా కూడా వివరంగా చెప్తూ And there it is written, let us go. ఇక్కడ చెప్పబడుతుంది పోదము రండి. That creates a sense of collective movement. అది అందరము కలిసి వెళ్ళేటట్టుగా అట్టి భావన ఇస్తుంది. A communal journey toward God's presence. సమాజంగా అందరము దేవుని సన్నిధిలోకి కలిసి వెళ్ళాలి అని. So the repetition of the phrases like His dwelling place or tabernacle or His footstool. ఇక్కడ నివాస స్థలము అన్నమాట, లేకపోతే ఆయన పరిశుద్ధ ఆలయము, సమాజ మందిరము, ఆ పాదపీఠం అన్న ఈ మాటలు They emphasize the focus on God's holiness. అది దేవుని యొక్క పరిశుద్ధత మీదే దృష్టి పెడుతుంది. And also the sacredness of coming before Him. అంతేకాకుండా ఆయన ఎదురుకు వచ్చే ఆ పవిత్రమైన సంగతి ఏంటో అన్నది. So the psalmist here uses poetic language to capture the anticipation and joy of approaching God. కీర్తనకారుడు ఇక్కడ ఎంతో చక్కగా పద్య భాషలో ఆయన చెప్తున్నాడు ఏంటి అంటే దేవుని సన్నిధిని ప్రవేశించడానికి మనం కలిగి ఉండే ఆ ఆశను ఇది బయలుపరుస్తుంది. The structure of this verse, ఈ వచనము ఎలాగుందో చూస్తే with its dual call to action. అది మనం ఒక పని చెయ్యాలి అన్నదానికి పిలుపు. Dual twofold. అంటే రెండింతల పని యొక్క పిలుపు. First one is, మొదటిది it is the physical act of going to worship. అది మనం భౌతికంగా దేవుని ఆరాధించడానికి అక్కడికి వెళ్ళడము. And secondly, spiritual act of bowing before God in reverence. రెండవది ఏంటి అంటే ఆత్మీయంగా భక్తితోటి దేవుని ఎదుట మనము దీనులంగా సాగిలపడ్డాం. Similar verses can be seen in the scriptures. ఇటువంటి వచనాలే మనం లేఖనాలలో ఇంకా చూస్తాం. 1 Chronicles 28:2. మొదటి దినవృత్తాంతంలో 28:2. And Psalm 99:5. 99వ కీర్తన 5. Isaiah 66:1. యెషయా 66:1. Hebrews 4:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. Like that, so many verses are there. అలాగ అనేకమైన వచనాలు ఉన్నాయి. Now what this verse means for today's Christian? మరి ప్రస్తుత నేటి దినమున్న క్రైస్తవునికి ఈ వచనము ఒక అర్థం ఏంటి? For Christians today, ఈ ప్రస్తుత దినాల్లో ఉన్న క్రైస్తవులకి this verse is a reminder of the importance of drawing near to God in worship. ఆరాధనలో దేవునికి సమీపంగా మనము రావాలి అన్న ప్రాముఖ్యతను చెప్తూ ఉన్న Today we వచనం. are living in a world full of distractions. ప్రస్తుత దినాల్లో మనం ఎటువంటి ప్రపంచంలో జీవిస్తున్నామంటే ఎన్నో మనకి దృష్టి మళ్లించేవిగా ఉంటున్నాయి. And it challenges us to prioritize coming into God's presence
both individual and also as a community. వ్యక్తిగతంగానేమి సమాజంగానేమి మనము దేవుని సన్నిధిలోనికి కూడి రావాలి అన్న విషయం గురించి మనకి సవాలేసేటట్టుగా ఉంది. So worship is more than just a Sunday service. అంటే ఆరాధన కేవలం ఆదివారం జరుపుకునే ఒక కూడిక లాంటిది Oh, కాదు. it is a way of life. అది ఒక జీవన శైలి. And it involves honoring God with our hearts and actions. మన హృదయముతోనూ మన క్రియలతోనూ మనం దేవుణ్ణి ఘనపరచడమే ఆరాధన. And also this verse calls us to approach God with humility. అంతేకాకుండా ఎంతో దీనులముగా దేవుణ్ణి సమీపించాలి అని ఈ వాక్యము పిలుపునిస్తుంది. Even in our modern culture, it is easy to become self-centered even in our worship. ఈ ఆధునికమైన ఇటువంటి సమాజంలో కూడా ఈ సంస్కృతిలో కూడా మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో It is easy to become self-centered. మనము మన స్వయం గురించే చూసుకోవడము, స్వార్థాన్ని పట్టించుకోవడము చాలా సులువు. But this verse teaches us that true worship is about focusing on God. ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే నిజమైన ఆరాధన అంటే కేవలం దేవుని మీదే మన దృష్టి పెట్టడం, Recognizing His greatness, ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోవడం, humbly bowing before Him. ఆయన ఎదుట దీనులమై సాగిలపడ్డం. So this verse reflects God's desire is to be very close to His people. ఇక్కడ దేవుని తన ప్రజలకి బహు సమీపంగా ఉండాలన్న దేవుని కోరికను కూడా చూపిస్తుంది. God's dwelling place is not about walls or buildings, దేవుడు నివసించే స్థలము అది ఏదో కట్టడాలు భవనాలు కాదు, but about being present with those who seek Him. ఎవరైతే ఆయనని వెతుకుతున్నారో వారితోటి ఉండడమే. So the invitation to worship at His footstool, ఆ పాదపీఠము దగ్గర ఆరాధించడానికి ఇవ్వబడుతున్న ఈ ఆహ్వానము that shows that God welcomes us into His presence. అదేం చూపిస్తుందంటే దేవుడు తన సన్నిధిలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు So అని. His love is so great that He invites us to come near. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయనకి సమీపంగా రమ్మని అది పిలుస్తూ ఆహ్వానిస్తున్నాడు. Though He is infinitely holy and far above us, ఆయన ఎంతో అత్యధికంగా పవిత్రమైన పరిశుద్ధుడైన దేవుడై ఉండి మనకెంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, even though He is like that, He invites us to come near. ఆ రీతిగా ఉన్నప్పటికీ కూడా మనలను ఆయనకి సమీపంగా రమ్మని ఆహ్వానిస్తున్నాడు. So God's willingness to allow His people to come before Him reflects His loving nature. దేవుడు తనకి బహు సమీపంగా తన ప్రజలను రమ్మని ఆహ్వానిస్తున్నాడంటే దేవుడు తన కలిగిన ప్రేమ గుణాన్ని చూపిస్తుంది. Even though He is the creator of the whole universe, ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయినప్పటికీ He desires a relationship with His creation. తన సృష్టితోటి ఆయన ఒక సంబంధము కోరుతూ ఉన్నాడు. This verse is an invitation to experience God's love by drawing close to Him in worship. ఆరాధనలో మనం ఆయనకి బహు సమీపంగా వచ్చి మనము దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి. ఆ ప్రేమతోటి ఇస్తున్న ఆహ్వానమే. When you come to the New Testament, ఇప్పుడు నూతన నిబంధనకు వస్తే Jesus fulfills what the Ark of the Covenant represented. ఈ మందసము దేనిని సూచిస్తూ ఉందో దానిని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చినాడు. Through Jesus, God's presence is no longer confined to a physical location. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని సన్నిధి ఏదో ఒక భౌతికమైన స్థలానికే నిమిత్తమై లేదు. Jesus is Emmanuel. యేసుక్రీస్తు అంటే ఆయన ఇమ్మానుయేల్. As we read in Matthew 1:23, మత్తయి సువార్త 1:23లో the చదివినట్టు meaning of Emmanuel is God with us. ఇమ్మానుయేల్ అన్న పదముకు అర్థము దేవుడు మనకి తోడు. So by His death and resurrection, ఆయన మరణము పునరుద్ధానము ద్వారా Jesus opened the way for us to approach God directly. ఆ దేవుణ్ణి మనం సూటిగా సమీపించడానికి యేసుక్రీస్తు ప్రభువారే ద్వారము తెరిచినాడు. If you read Hebrews 10th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మీరు చదివితే and 19 to 22, అక్కడ 19 నుంచి 22వ వచనం it వరకు speaks of how through Christ we have confidence to enter into the most holy place. మనము అతి పరిశుద్ధ స్థలములోనికి బహు ధైర్యముగా యేసుక్రీస్తుని బట్టి ఎలా ప్రవేశించాలో చెప్తోంది. Jesus is the ultimate fulfillment of the dwelling place that David sought. దేవుని యొక్క నివాస స్థలము ఏదైతే దావీదు వెతుకుతూ ఉండినాడో అదే యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడింది. Now through Christ we are able to come boldly into God's presence. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని సన్నిధిలోనికి మనం బహు ధైర్యంగా ప్రవేశిస్తున్నాం. Not just in a temple, అదేదో ఆలయంలో కాదు, but anywhere, because we are the temple of the Holy Spirit. ఎక్కడ ఉన్నప్పటికీ ఎక్కడైనా సరే, ఎందుకంటే మనమే దేవుని యొక్క
పరిశుద్ధ ఆలయముగా ఉన్నాం. That's what we read in 1 Corinthians 6:19. అదే 1 కొరింథీ 6:19 చదువుతున్నాం. So may God help us to be the true worshippers. అందుకనే మనము నిజమైన ఆరాధకులుగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. Individually and corporately. వ్యక్తిగతంగాను సమాజంగాను. May God help us to approach him with humility. ఇటువంటి దీనత్వంతో దేవుని సమీపించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Holiness and humility. పరిశుద్ధత అలాగే ఈ దీనత్వం. Today being the Sunday, ఈ రోజు ఆదివారం let కాబట్టి us go to the house of God and worship him. దేవుని ఇంటిలోనికి వెళ్ళి మనం ఆయనని ఆరాధిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు our తండ్రి, gracious God, ఆ కృప కలిగిన దేవా, Lord, we thank thee for thy desire to be very near unto us. మీరు మాకు బహు సమీపంగా ఉండగోరుతున్నారు. అట్టి కోరికకై మీకు వందనాలు. Though the heavens are the heaven of heavens cannot contain thee, ఆకాశ మహాకాశములు మిమ్మల్ని పట్టజాలమైనప్పటికీ but thou art willing to dwell among us even in a small tent like the tabernacle. ఆ దేవుని గుడారంలో అంటే అట్టి చిన్న గుడారంలో కూడా మీరు మా కొరకు నివసించడానికి ఉండడానికి You want to ఇష్టపడుతున్నారు. be with us. మీరు మాతోటి You want ఉండగోరుతున్నారు. to have fellowship with us. మాతో సహవాసం కలిగి ఉండగోరుతున్నారు. For us also create a desire to have more fellowship with you. మీతో ఎక్కువ సహవాసం కలిగి ఉండడానికి మాలో కూడా అట్టి ఆశను మీరు పుట్టించండి. Help us to be the true worshippers. నిజమైన ఆరాధకులుగా ఉండడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.